సర్వ సృష్టిని కలగజేసిన మహాపరిశుద్ధులమైన మా గొప్ప తండ్రి, మీ పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. ఇప్పటి వరకు నా తల్లిని విడవమైన మేము చదువులను ఎత్తి స్వరాలను ఎత్తి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాము. తదుపరి యొక్క వాక్య భాగములను రానగా ప్రభా నీవు మహిమపరచండి. మీ ఆత్మను మాపై సమర్పజేసి మరొక మరొక పైన ఈ ఆత్మ ద్వారా నా తల్లి మమ్మల్ని నడిపి ఆత్మతో సత్యంతో కొనసాగించండి. ఈ వాక్యాన్ని విని మా హృదయంలో బలపరుచుకున్న అర్థాన్ని వచ్చిన బిడ్డలందరిపై మీ కృపలు సమృద్ధిగా నింపండి. రానటువంటి మనకి సమయం కూడా దయచేయండి. మధ్యాహ్న కాల జీవితంతో సమృద్ధిగా నింపండి. యేసు క్రీస్తు దివ్య నామమున ప్రత్యేక వేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరులారా, చిన్న విషయం ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. దేవుడి వాక్యాన్ని తెలుసుకొని తర్వాత సహోదరుడు జానపాల్ గారిని ఆయన కూడా మాట్లాడుతూ ఆయన కూడా రూములు చెప్పిస్తాను. నేను ఒక 15 నిమిషాలు తీసుకొని తదుపరి మనకు అర్ధగంట పైన అయిపోతే తర్వాత ఆయన అర్ధగంట చాలా పైన ఇప్పటికే దాదాపు చాలా అయిపోతాయి చెప్పను. కానీ ఇప్పుడు దేవుడు వాక్యంలో ఇక్కడ ఎవరిని గురించి రాశారంటే, ఎవరి పేరు ఇక్కడ చూద్దారా? ఐగుప్తులకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల యొక్క అతన్ని కొనెను. ఇక్కడ చిన్న కథ ఉంది. ఇది చాలా పెద్దది కానీ పోతే చాలా దూరం ఉంటుంది కానీ కొద్దిగా ముగించుకున్నాం. ఇక్కడ ఎవరంటే ఏషియాలో చాలా సార్లు నేను కూడా చాలా సార్లు చెప్పుకుంటాను. ఈ ఐగుప్తుని తీసుకున్నటువంటి యొక్క ఏషియాలు అసలు ఎవరైంది, ఎక్కడ తల్లి ఎవరు, తల్లి ఎవరు, ఏ దేశంలో ఉన్నారు, ఎక్కడ చూస్తున్నారు, ఎక్కడికి పోయినట్టు కొద్దిగా మనం ధ్యానం చేస్తున్నాం. కొద్దిగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇక్కడ అక్కడే తెలుసుకోవడం. నా ముఖం కూడా దగ్గర ముఖం నన్నుగా కూర్చొని తీస్తూ వాక్యాన్ని వినండి. యోసేపును ఐగుప్తులోకి తీసుకొని, యోసేపు అంటే ఎవరంటే యాకోబు యొక్క కుమారుడు యోసేపు. యాకోబు కుమారుడు ఎంతమంది చూద్దారా? ఎవరన్నా మీరు ఎవరన్నా మీరు ఉంటే కదా మర్చిపోతారు. యోసేపుకు యాకోబుకి ఎంతమంది కుమారులు చెప్పండి. చెప్తున్నాను 12 మంది. యాకోబుకు 12 మంది కుమారులు అంటారు. మరి వాళ్ళలో ముఖ్యుడైనటువంటి వాడు దేవునితో భయభక్తంగా ఎవరంటే యోసేపేనా. అంటే ఆయనకి 2 భార్యలు ఉండరు. 2 భార్యలు, ఒక భార్యకు 10 మంది, ఒక భార్యకు 2. ఆ 2 ఆమె బాగా వేరు. యాకోబు బాగా ప్రేమించాడు, బాగా చూసుకున్నాడు. ఉండదు ఆయనను దాని చెప్పేటి యోసేపు మీద ప్రేమ ఉంది తండ్రికి. ఇప్పుడు కూడా మన భూలోకంలో ఉన్నంతకాలం మనం కూడా జీవిస్తున్నాం. మనం భార్య పిల్లలు కలిగి మనము సంసారాలు పోషిస్తున్నాం. కానీ మనకు పిల్లలు పుట్టా కానీ ఆడపిల్ల మీద కానీ తప్పితనము, మగ పిల్లగాడి మీద ఒకరి మీద ప్రేమ ఉంటే కానీ అందరి మీద ఒకే ప్రేమ ఉండదు. రెండింటి తెలియదు నేను నమ్ముతాను. నీకు 4 పిల్లలు ఉంటారు కానీ నీకు 4 పిల్లలు ఉండరు. ఆ 4 పిల్లలు నిజం నీకు పెట్టుబడి అందరి మీద ఒకటే ప్రేమ ఉంటుందా? చెప్పండి. ఇదే జరిగింది. యాకోబు ప్రేమించడం ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు మానవులను మనలను నిర్ణయించుకున్న తర్వాత ఏమిటంటే, దేవుని కొరకు ఎవరిని ఏ విధంగా పట్టుకుంటున్నో అది దేవునికి ఇష్టమైంది. అందుకని ఒక మనిషిని ఒక దేవుడు తీసుకొని పెంచుకుంటాడు. వాళ్ళ ఎవరైతే కలిగితే అది దేవునికే తెలుసు. కానీ ఏంటంటే ఈ యొక్క
యాకోబు కూడా యోసేపు మీద ప్రేమ అంటే ఆయన కూడా మంచోడు కానీ ఏంటంటే ఆయన చెప్పే మాటను బట్టి తను కూడా ఆలోచించి ఆయన మీద ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ తర్వాత ఆయన కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిలో ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపు ముందు భవిష్యత్తులో ఫలించట బొమ్మ విస్తారంగా దేవుడు ఫలించినాడు, అభివృద్ధి చెందినాడు, విస్తారంగా కూడా పెరిగిపోయినాడు. యోసేపు చరిత్ర చూసుకున్నట్లయితే పుట్టిన కాలంకి నేను చూసుకొని ఆఖరి తరగతులు చాలా 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 జరిగిపోతుంది. అసలు ఇజ్రాయేల్ జనాంగం అంటే ఎవరు? యోసేపు పుట్టిన సంతానమే. వాళ్ళు మీరు అనుకుంటుందేమో, మర్చిపోతారు. ఇజ్రాయేల్ జనాంగం అంటే ఇజ్రాయేల్ జనాంగం ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. మరి ఇజ్రాయేల్ జనాంగం ఐగుప్తులో ఉంటే మనకి ఏ ఊరు మధ్య మన దగ్గర వచ్చే కనాను దేశం, మనం ఎక్కడున్నా ఐగుప్తు దేశం కొన్ని వేల కిలోమీటర్, కొన్ని దాదాపు 5-6 వేలంటే దాదాపు 5,000-6,000 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడికి వాళ్ళకు మనకేమి సంబంధం? అది ఎక్కడే పని లేక అక్కడే పని పోవడానికి. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ తప్పనిసరిగా జరిగేరాడు. ఎవరికైతే దేవుడు ఒక్కొక్క పుస్తకం అది తప్పనిసరిగా జరిగారు. దేవుడు ఏమి చెప్పింటే ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించిన తర్వాత అబ్రహామును పుట్టించుండు. అబ్రహాం తర్వాత ఎవరు వచ్చాడు? ఇస్సాకు పుట్టిండు. ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత 12 మంది గోత్రకర్తలు ఇలా వస్తారు. కానీ మిమ్మల్ని నేను ఆదరించి పోషిస్తున్నా కాబట్టి మీరు ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ 40 సంవత్సరాలు మీకు ఒక కరువు రాబోతుంది కనుక ఆ కరువును తప్పించుకోవాలంటే మీరు దేవుని యందు భక్తి కలిగి ఉండాలని చెప్పి మొట్టమొదటిసారి అబ్రహాముతో మాట్లాడినాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకుతో మాట్లాడినాడు. ఇస్సాకు తర్వాత యాకోబుతో కూడా మాట్లాడాడు. అయితే ఏం చెప్పింది? కొంతకాలం అయిన తర్వాత ఈ మాటను మర్చిపోతారు. దేవుడు ఒక్కొక్క కార్యాలు ఒక్కొక్క మనిషికి చెప్తే అది ఎట్లుంటుందంటే అప్పటికప్పుడే మర్చిపోతాము. అది మటుకు ఆ కళ మటుకు నిఖర్చుగా జరుగుతుంది. అది అయితే ఒక 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలు. అందుకని ఏళ్ళకు ఒక్కొక్క కళ బాగు వచ్చిందని కళ బాగుతున్న ఎదుగుతుందంటే ఏషియాలో కళదారిదా వచ్చిందా? ఏం కళ వచ్చింది? ఒక్క మాట చిరుమత్తారు ఏషియాకు దాదాపు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యారు? జాన్ గారు ఆయనకు దాదాపు 18 సంవత్సరాలు వయసు, 19 సంవత్సరాలు వయసున్నప్పుడు ఆయన స్వప్నాలు ఎందుకు ఆయన పక్కలు ఏమవుతారంటే, నాయన రాత్రి నేను పడుతున్నాను, నేను నిద్రపోతున్నాను, నేను నిద్రలో పోయిన తర్వాత ఏం చేస్తే అకస్మాత్ నాకు ఒక కళ వచ్చినది. ఆ కళ నేను జీవితంలో నాకు బాగుంది, నాకు నేను నేర్చుకుంటాను చెప్పి తండ్రిని అడిగిన ఎవరు? యాకోబుని అడిగినాడు. యాకోబుని అడిగినప్పుడు ఆయన గుర్తించుకొని ఆయన పడాలి అయితే ఆ ఉండగా ఏమంటే ఆ కళ బాగుంటుంది. 2 మాటలు కలకపోతే చాలా బాగుంటుంది. ఒక 7 ఆవులేమో పక్క చిక్కని ఉన్నాయి, దక్కిన 7 ఆవులేమో బలిసిన ఆవులు. బలిసిన ఆవులు పక్క చిక్కిన ఆవులను కొడతాయా? పక్క చిక్కిన ఆవులు బలిసిన ఆవులు కొడతాయా? ఆయన బలం కల్లోడు, నేను బలమదేవుడు. నేను బలం కల్లోడు బలమదేవుడు కొడతాడా? బలమదేవుడు బలం కల్లోడు కొడతాడా? బలం ఉండడు బలమదేవుడు కొడతాను. అయితే వేడేం చేసి ఏ చేసి చెప్పినా రాత్రి నేను పడున్నాను, పడును కానీ నాకు ఒక కళ వచ్చిందంటే 7 పక్క చిక్కిన ఆవులంటే బలిసిపోయి ఊగులాడుతూ పోతున్నాయి అంట. వాటికి ఆహారం లేదంట. ఇతనే కింద పడితే తెచ్చేటట్టున్నాయంట ఆవులు, అలా పోతున్నాయంట. అలా పోతం చేయలేదే 7 ఆవులు బలిసిన ఆవులు వాటికి ఎదురుకు వచ్చినంట. ఎదురుకు వచ్చేందుకు ఆ 7 ఆవులు ఇవి కొట్టినాయి. అంతేనంటే ఇంకా అవసరం చాలా 7 పక్క చిక్కిన ఆవులు అంటే 7 సంవత్సరాలు ఇక్కడ కరువులా పడుతుంది ఈ దేశానికి. ఈ 7 సంవత్సరాలు కరువు తర్వాత మధ్య 7 సంవత్సరాలు వస్తాయి. ఆ 7 సంవత్సరాలు ఆ కరువు తప్పించుకొని పోవాలా. అందుకని 7 పక్క చిక్కిన ఉంటే బలిచిన వాళ్ళందరూ కూడా బలవంతులు. అప్పుడు కరువు వస్తారు. కరువు బలవంతులు పెట్టి దానికి అర్థం కనుక అందుకని ఆ పక్క చిక్కిన 7 ఇచ్చినా కనుక 7 సంవత్సరాల పంటలు సమృద్ధిగా పడదు. అప్పటికి ఈయనకి కళ కావు చెప్పి 5 ఏళ్ళ తర్వాత ఏం చెప్పి 19 సంవత్సరాలు వయసు అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చాను పడి అన్నదమ్ములలో వాళ్ళలో ఒకరికొకరికి ఎడబాట్లు
ఏవో కొన్ని కారణాల వల్ల అభిప్రాయాలు పడి కొన్ని ఇబ్బందుల వల్ల ఇటు వేరైపోయినారు. లేకపోతే కథ కట్టలేదు. అయితే ఒక మాట చెప్తుంది, దాన్ని గుర్తుపెట్టుకొని చెప్పి 7 సంవత్సరాలు కరువు వస్తుంది చెప్పినగా ఆ కరువు సంగతి యాత్ర కూడా మర్చుకున్నాం. ఇలా కరువు చేస్తున్నకి ఏం చెప్తుందంటే, నాయన రమ్మ చెప్పి ఏ చెప్పని పిలిచినాడు. ఏంటి నాయన అంటే, ఏమి లేదయ్యా, చూడు మన అన్నోళ్ళు చూద్దామంటే 10 మంది ఉంటారు. నీవు పెద్ద మీ ఇద్దరే కదా రాహ్యాలు మాకు చూపింది. నేను ఎక్కువగా ప్రేమిస్తున్న కనుక నా దగ్గర ఉంటున్నావు కనుక తగ్గిన గొర్రెలతో వాళ్ళ కార్యక్రమం విచారణ తీసుకొని రాజా, మన అన్నోళ్ళు ఏ రాకుండా నువ్వు నేను బాగా ప్రేమిస్తాను, నేను బాగా చూసుకుంటాను, వాళ్ళ రహస్యాన్ని తీసుకొద్దామని చెప్పింది. తండ్రి ఏం చెప్పింది, ఎలాంటి మనం ఏదో వంట జాతర బాధలు చేసుకుంటాం, అందరం కూడా తీసుకుంటాం, అయ్యే పాత్రలు కొట్టేది అవి రోజులు వెనకటి రోజులు. ఇంకా అంతకాడికి ఇంకా ఎలా ఉన్నప్పుడు పరిస్థితులు మనకి అవి బిల్లు చాలా కొన్ని వేల సంవత్సరాలు. అలాంటప్పుడు 10 మంది అబ్బాయిలు ఏం చేసిందో ఒక భార్య కూర్చున్నాం, వాళ్ళు వేరు చేశారు, వాళ్ళు చూస్తున్నారు, మేర్చుకొని ఒక ఆమెను మేర్చుకోవడం ఏడ వారంలో ఏడ కొద్దిగా సర్కిల్ పట్టేది ఆడ మేర్చుకోవడం చెప్పబోతుంది. వాళ్ళు పోయిపోతారు 2-3 సంవత్సరాలు అయింది. తండ్రి అంటున్నా, అప్పుడు నా కుమారుడా నీకు ముద్దులు కొడుకోగలకి ఇక మంచి బట్టలు ఇచ్చిన వాళ్ళందరిపైన మంచి కట్టించారు. మీరు మా ఎండలు దాన్ని ఎక్కడుందో వాళ్ళని కలుపుకొని వాళ్ళకి జున్ను కట్టు వాళ్ళకి ఇచ్చిన ఈ చేసిన పేదాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సంగతి ఏంటో విచారించి తీసుకొద్దామని చెప్పేసి ఏ షేప్లో పంపించున్నాడు. మా కొంచెం త్వరగా చేతి అందుకని చాలు అని చెప్పి చెప్పిన తర్వాత సరైన పోతడైన ప్రయాణం చేస్తుందా ఆయన చెడిపోయి అన్నం తెచ్చాడు. తల్లిదండ్రులు కాబట్టి ఎక్కడ అన్నోళ్ళకి ఇచ్చి అన్నోళ్ళ రాజ్యాన్ని తీసుకోదామని చెప్పి వేసేది. వేసేపు అంత ముందే చెప్పేదా, నాన్న సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి, అప్పుడు ఒక కలగనుంది, మీరు నాకు అవి నాకు దండం పెట్టారు, ఎవరు తండ్రి నాకు దండం పెట్టారని లెక్కను. తర్వాత వాళ్ళే ఒక 10 మంది కట్ల నోట్లు వచ్చాను తగ్గిందంటే అన్నందరూ కూడా నాకు దండగా కథ అన్నమాట. అది చేస్తే ఆ ఈసు వాళ్ళు పడి మెలకుడికి వెళ్ళిపోయినారు. ఇక జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఏసేపుని తండ్రి పంపిస్తున్నారు కుమారుడు దగ్గర. అప్పటికి దానికి వయసు ఎంతంటే వయసు ఉంటుందంటే 19 సంవత్సరాలు వయసు. జాగ్రత్తగా 19 సంవత్సరాలు వయసుల తర్వాత ఏడుకుండా మా నాయన నన్ను వచ్చిన మా అన్నోళ్ళు అక్కడ గొడవకాస్తుంది, అక్కడ పోయి అందరు చూసుకొని వాళ్ళ యోగ సంవత్సరాలు తెలుసుకొని మా ఇంటికి మా నాన్నకి చెప్పాలి తీసుకున్నప్పుడు సంతోషంతో ఈ బట్టం కట్టుకున్న గుర్రాలు పెట్టుకొని నడిచిపోతాం. ఆనాడు వస్తుంది, ఆనాడు గుర్రాలు ఏమి లేదు, త్వరగా కాదు ఎంత దూరం కూడా నువ్వు 10 వందల వయసునాడు వలన నడిచి పోవటం మీద నీకు బస్సులు తర్వాత ఈ రిక్షాలు దోక్షాలు చేసేటప్పుడు ఏం లేవు, బాగా ఆ దాదాపు అప్పటికి దాదాపు ఆయన ఇంటి దాదాపు 1350 మైళ్ళు నడిచిపోయినాడు. అంటే దాదాపు 200 కిలోమీటర్లు నడిచిపోయినాడు రాత్రం బదులు. అక్కడికి పోయిన తర్వాత కనుక్కొని తప్ప మా వద్ద ఏడున్నట్టు అలా ఊరిలో ఉన్నాడు, ఒక ఉద్యోగం కదా ఇక ఉండాలి, నాటుకు వచ్చింది ఏడున్నాడంటే మాదిగలలో ఉన్నాడు, లేకపోతే ఆడి చూస్తాడు కదా అట్ట ఈయన రాష్ట్రం అక్కడ వెళ్ళిపో. ఆ రోజే వాళ్ళు ఆ దోతానంత ఊరి నుండి ఇంకొక ఊరికి మారిపోయినారు. అప్పుడు ఆడికి పోయిన అడవి నేను నడుచుకుంటే వెళ్ళిపోయినాడు. అక్కడ చూసినాను, అక్కడ లేవు. ఒక ఆయన అడవిలో గొర్రెగా పుట్టుకు, అయ్యా మా అన్నోళ్ళు మా ఊరు 10 మంది అన్నోళ్ళు ఇక్కడ గొర్రెలు వేసుకుంటున్నారు, ఎక్కడైనా అయ్యా ఈరోజు పోయి చేసి పలానా దోతాన్ని ఊరికి పోయినారు, అక్కడ పోయిన రేపు ఈయన అదే పట్టుకొని ఆ మార్గం చెప్తే నడుచుకుంటే అక్కడ వెళ్ళిపోయారు. ఊరు మేపుతున్నారు, బాగానే పోయింది. ఏసేపు ఎప్పుడైతే పోయి అన్నల కనపడ్డో ఏసేపు ఎక్కలేని సంతోషం ఆనందం వచ్చిందా, మా అన్నలు నన్ను చూశారు, నన్ను బాగా ప్రేమించుకుంటారు, మా నాయన సంగతులను జీవితం చెప్పింది దగ్గరికి బాబోయే. ఏసేపు ఏం చేసింది, ఎప్పుడైతే ఏసేపు దగ్గర అన్నలందరూ కూడా కుట్ర పడినారు. ఏసేపు సంపాద ఏంటి ఇతని మనము దండం కట్టాలా అని చెప్పేసి ఆయన అసూయ పట్ట కలిగి వాళ్ళందరూ కలుసుకొని ఏసేపుని కొట్టి రోజులు పడబోతున్నారు. అదంతా చాలా కథ. ఒక్కడే రోజు పెద్ద ఉన్నప్పటికీ ఆ రోజు లేని పద్ధతి కదా మనం అన్నదమ్ముల పిల్లలు అన్నా కానీ అన్న మాట కూడా ధిక్కరించి వాళ్ళందరూ కలుసుకొని ఏసేపుని చితకబాటి కూడా నీరు కొనియకుండా కూడా ఆయన పడేసినారు.
అప్పుడు రీజన్ అక్కడికి వచ్చేసి చూసినాడు మళ్ళా ఏం చేసింది ఆ కక్షలో బాధపడి మనం నమస్కారం చేయాలి ఇంటికి ఏం చేసిన బయలుదేరి ఏం చేసింది నాకెక్కడ చంపుదామని చెప్పి చంపకూడదని చెప్పి ఒక పెద్ద ఇప్పుడు చూపించిన బావి ఉందంటని ఏ 100-200 సంవత్సరాల బావి చూస్తే దూరిపోయి చెట్టు కూడా తీసుకుని ఆ బావిలో ఆ గుంతలో విడుదల కట్టి వేసేది ఆ గుంతలో చూసింది. అయిన తర్వాత అక్కడ ఉన్న తర్వాత మళ్ళా మరుసటి రోజు వచ్చి ఇతను మన దగ్గర ఉంటే ఎప్పుడైనా మనకు చేటుకారంగా కలిసి పెట్టింది. అక్కడ ఫిలిస్తీన్ల దేశములో నుండి వ్యాపారస్తులు కొంతమంది ఏం చేస్తుంటే ఇస్రాయేలు ఏం చేస్తుంటే ఒంటెలను తోడుకొని బంగారం వెండి కొనుక్కొని అమ్మటానికి వాళ్ళు 100 వ్యాపారం చేసిన కనుక ఆ యొక్క ప్రణాళిక చేశాడు. ఇక వస్తుంది ఎక్కడి నుంచి ఫిలిస్తీన్ల దేశం నుంచి వస్తున్నారు. ఆ వచ్చే మార్గంలో వచ్చినారు, వ్యాపారం చేస్తున్నాడు, లాభం పొందినాడు. మళ్ళీ తిరిగి ప్రయాణమై వాళ్ళ దేశం పోతున్నారు. వాళ్ళ దేశం పోవడం ప్రయాణం ఎన్ని రోజులు పడతారు తెలిసిన? ఎన్ని రోజులు పడతారు కనీసం కనీసం వాళ్ళ దేశం పోవాలంటే 6 రోజులు పట్టిద్దాం. అది కాక నడిచేయడం లేదు, వచ్చేయడం. ఒక మనిషి వచ్చేసి ఒక వ్యాపారానికి రావాలంటే పెద్ద ఎడారి కాబట్టి ఇసుక ఆ ఇసుకలు రావాలంటే వాళ్ళు ఒంటిన మీదనే ప్రయాణం చేసి ఆ ఒంటి ఏంటంటే 6 నెలలు నడవాలంట ఇసుకలో. అమ్మా 6 నెలలు ఇసుకలు నడుచుకుంటే వాళ్ళ ఆ భోజన తెచ్చుకొని పెట్టుకొని గుండుకొని తినేది మళ్ళీ ఒంటి మీద పడుతుంది. నీరు కూడా తెచ్చుకోండి గంటలు తెచ్చుకుని కాపుకుంటూ పోతున్నారు. ఒకవేళ వర్షం చెప్పి ఒక మధ్యాహ్నం నీరు అయిపోయిననుకో ఏం చేస్తారు? ఎడారి, నీరుండవు, బావిలు లేవు, బిందెలు ఎడారి. ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు కావాల్సిన నీళ్ళు తెచ్చుకుంటారు. కర్మదాలకు అయిపోయిన అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వస్తా ఒక ఒంటి మీదనేమో సామాగ్రి కట్టుకుంటారు. ఆ డబ్బులను తీసుకుంటారు. దాన్ని ఒక ఒంటి తెచ్చుకుంటారు. ఆ ఒంటి ఎందుకంటే అమ్మ ఆ ఒంటి ఏంటంటే ఆ ఒంటి ఏం పని చేస్తుందంటే ఆ ఒంటి అంటారు వీళ్ళకైనా నీరు కన్నా లేకపోతే ఆ ఒంటిని చంపుతారు. ఆ ఒంటిని చంపి దానికంటే నీళ్ళంటే కనీసం ఒక దాదాపు 7-8 గుంటలు నీళ్ళు పడుతుంది. ఆ నీళ్ళన్నీ పడతాయి. ఆ ఒంటే చచ్చిపోతే ఆయన పాడేస్తారు. ఆ నీరు దాక్కుంటా మళ్ళీ అప్పుడు ఆ టైంలో ఆ దేశంలో వదులుతారు. అలాంటప్పుడు ఒంటెల నీళ్ళు తీసుకొని తాకుతున్న ప్రయాణంలో వాళ్ళు బయలుదేరి పోవడం లేదా ఏం చేసింది ఈ యొక్క యాకోబు కొడుకున్నటువంటి 10 మంది ఆంధ్రులు ఏం చేస్తారంటే ఎవరైనా మీరు అయ్యా మాది ఇస్రాయేలు మీరేంటి మాది పలానా దేశం మాది ఫిలిస్తీన్ల దేశం కనుక మీరు ఇక్కడ మా పని తీసుకొని వెళ్ళిపోతుంది అయ్యా సరే కానీ మీరు పోతారు కానీ మా దగ్గర మా తెలంగాణ మీరు తీసుకుంటారని చెప్పి వాళ్ళ తీసుకుంటారు. ఎంతకంటే 30 వెండి నాణ్యాలకు 30 అంత వెండి 30 వెండి నాణ్యాలు అయితే ఆ యొక్క ఏసీ ఎన్నలు కలుపుకొని అమ్ముతున్నారు. వాళ్ళ మీద హోటల్ తెప్పిస్తున్నారు. వాళ్ళ ప్రయాణం 6 నెలలు కాకేసి వెళ్తున్నారు. తేలిపోయినా తీసుకుంటారు. మీరు 30 వెండి డబ్బు తీసుకురా ఈ నేను పంచుకున్నాడు. యేసయ్య కూడా భూలోకం వల్ల జీవించిన తర్వాత నీ కొరకు నా కొరకు సర్వ మానవాల కొరకు లోకంలో వచ్చి కూడా ఇస్కరియోతు యోధ చేత కూడా 30 వెండి నాణాలకే అమ్మబడ్డాడు. దేవుడికమైన కొట్టిదా నిజమైన మాట. 30 వెండి నాణాలకి ఇస్కరియోతు యోధంటే ఇస్కరియోతు యోధ ఏంటి అంటే నాకు దిన 30 వెండి నాణాలకి యేసయ్యని మీకు పట్టిస్తానని చెప్పేసి ఇస్కరియోతు యోధ యేసు క్రీస్తుని పట్టించి శిలువకు అప్పగించాడు. అదే మాదిరిగా యేసు కూడా తండ్రి యేసు బట్టి యేసు క్రీస్తు సాదృశ్యం కూడా యేసు కనుక యేసు కూడా 30 వెండి నాణాలకు అమ్ముకున్నట్టు పోయిన తర్వాత అక్కడ నిలబడిపోయిన తర్వాత వారు 70 నేర్చుకున్నారు కాబట్టి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది తీసుకున్నారు. ఎందుకని అక్కడ పోయిన తర్వాత కొంతకాలం కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఏమంటే ఆ అబ్బాయి నా రాజు తీసుకున్నాడు. ఒక రాజు ఆ రాజు ఎలాంటి వాడంటే విగ్రహారాధకుడు. గుర్తుపెట్టారు. ఆయన చేసేదంతా కూడా విగ్రహారాధనే. వాళ్ళు చేసేదంతా కూడా వ్యభిచారమే. వాళ్ళు చేసేదంతా కూడా దేవునికి విరుద్ధమైన పనులే చేస్తారు. ఆయన రాజు అయినప్పటికీ విగ్రహారాధన చేస్తారు. ముందు బొమ్మలు పెట్టి
ఐగుప్తుకి దండం పెట్ట. అయితే ఏసేపు మరి అక్కడ ఉండడు కదా, ప్రార్థనాపరుడు కదా, దేవుడి భక్తి కదా, ఆయన కూడా చేయొచ్చు కదా. పోయిన తర్వాత ఏసేపు ఏం చేసినట్టే ఆ యొక్క రాజు భార్యనే పిల్లలు కూడా మొత్తాన్ని కూడా మార్చి వచ్చినాడు. దేవునికి అయితే చేసుకున్న తర్వాత అలా ఉన్న తర్వాత ఆ యొక్క గుణగణాలు చూసి ఆ రాజు ఆ విగ్రహాలను వదిలిపెట్టి కూడా ఏసేపు మాటలని ఏసేపుని విస్తారంగా ఫలింపజేస్తున్నాడు. అందుకని మాటలు చూడండి, ఏమిటో చూడండి. రెండవ వచనం చదువు. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయ్యుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన కనుక అతని యొక్క పరిచర్య చేయువాడాయను. ఇక్కడ యోసేపు ఎప్పుడైతే ఇక్కడ ఉండి ఆయన దగ్గర పోయిన పరిచర్య చేశాడో విస్తారముగా వర్ధిల్ల చేశాను. దేవుడు యోసేపును వర్ధిల్ల చేసినాడు. ఎందుకంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి ఆయన ఉండి దేవుని నమ్ముకొని కూడా కనుక వర్ధిల్ల చేశాడు. దేశాలు పోయి 6 నెలల ప్రయాణం చేసింది. ఆ దేశం పోయినా కానీ విగ్రహాధికులు కూడా ఆయన జీవించి కూడా యోసేపుని విస్తారంగా వర్ధిల్ల చేసినాడు. ఈనాటి కాలంలో నీవు నేను వర్ధిల్లాలంటే మనం ఏమి చేయాలంటే యేసయ్య వైపు తిరిగి ఎప్పుడైతే యేసు క్రీస్తును ధరించుకొని యేసు క్రీస్తులో నీవుండి విశ్వాసత కలిగి ఎప్పుడైతే నడుస్తావో నీవు కూడా నీ కుటుంబం కూడా వర్ధిల్ల చేస్తావు. దేవుడు వర్ధిల్లుతున్నవా? యేసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పటికీ దేవుని యొక్క ప్రార్థన వినియోగ ఉండడం వల్ల ఐగుప్తులు దేవుడు ఆశీర్వదించినాడు. ఎవరిని? యేసేపును వర్ధిల్ల చేసినాడు. వర్ధిల్ల చేసిన తర్వాత ఆయన పరిచయం చేసిన ఆయన పని చేస్తున్న విస్తారంగా ఆశీర్వదించినాడు. దేవుడిని ఐగుప్తులో యేసేపును ఆశీర్వదించినాడు. కొద్ది నిమిషాలు 10 నిమిషాలు ముగిస్తాను. వర్ధిల్ల చేసిన తర్వాత ఏం చేసాడు? యేసేపు అక్కడైపోయి యేసేపుకు ఆ రాజు కూతురు నుంచి కూడా వివాహం చేసినాడు. యేసేపు అక్కడ యేసేపు కూడా కుమారుడు పుట్టినాడు. ఆ కుమారుడు పుట్టినప్పటికీ దాదాపు 40 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు కదా తల్లిదండ్రులు చూడలే, ఎవరైనా చూడలే. ఎక్కడ ఆ దేశంలో అయిపోయినాడు, ఎవరు తెలియదు. యేసేపు అంటే ఒక్కటి కట్టుతుంది. అయితే ఆ ఉన్న తర్వాత నాకు ఏంటంటే అన్నలందరూ కలుసుకున్న తర్వాత మన నాన్న మన మీద ఏమన్నా చెప్పి మన నాన్న దగ్గర పోయి ఏదైనా చెప్పాలి కదా ఆ విషయం చెప్పేసి వాళ్ళు ఏమి చేసిందంటే యేసేపుని ఎప్పుడైతే అమ్ముకున్నారో ఈయనకు గొర్రెలు మేకలన్నీ ఉంటాయి కనుక వాటిలో ఒక మేక పిల్లను కోసి ఈయనకు మంచి నిలువు తగ్గి ఒక అంగీని కుట్టించానంటే యేసేపు అంటే 12 మంది అన్నలు కూడా ఎక్కువగా ప్రేమించినాడు కనుక యేసేపు 11 సంవత్సరాలు 19 సంవత్సరాలు యాకోబు యేసేపుని ప్రేమించిన కనుక ఆ యొక్క నిలువు తల్లి అంగిని కుట్టించి అతను కడగబెట్టి వాళ్ళ దగ్గర దాన్ని వాళ్ళు పట్టుకొని చించి ఏం చేసినంటే ఇతను నమ్ముకొని అది తీసి ఆ రక్తమంతా పోసి ఏం చేసినాడు? చేసేదంటే ముంచి ఆరబెట్టి దాన్ని తీసుకున్నారు. 2 కుమారులు, లేవికి ఒక ఆయన, 2 కొడుకులు బయలుదేరి పోతున్నారు. ఏందా వేసేయరాదు దాదాపు 6 రోజులు ఏందా ఇన్ని రోజులు ఏం చేస్తున్నాం అని తండ్రి ఇక్కడ బాధపడుతున్నాం. ఎప్పుడైతే కుమారుడు నానా ఏసేవాడయా ఏడు ఏసేపుని మా దగ్గరికి పంపించి ఎప్పుడు పంపించారు? మేము ఇక్కడ గొర్రెలు కాసుకుంటున్నాం, ఏదో మా చింతలో కనపలేదు, మా దగ్గరకు రాలేదు. ఎట్టపోయాడు నానా మేము గొర్రెలు కాసుకుంటే అక్కడ తిరుగుతున్నాము. ఆ చెత్తగా తెలుసుకొని ఇది యొక్క గుడ్డ ఉండదు, ఇది ఏసేదో ఏమో చూడమని చెప్పంటే యాకోబు కుట్టించు అంగి అదేను. ఎప్పుడైతే చూసిండో నా కుమారుడు చనిపోయి చెప్పి యాకోబు కూడా నందినాడు. యాకోబు దుఃఖ ప్రాంతుడై 110 సంవత్సరాలు ఆ యొక్క ప్రాంతంలోనే ఆయన యొక్క జ్ఞాపకార్థుడై ఏడుస్తూ కూడా ముసలుడైపోయినాడు. అప్పుడు యాకోబు ఎప్పుడైతే యేసేపు కలిసిపోయిందో యేసేపు పోయిన తర్వాత 40 సంవత్సరాలు జరిగిపోయి ఆయన పోయినాడు. ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో పెరిగినాడు. ఆ రాజు బిడ్డని చేసుకున్నాడు. ఆ రాజు బిడ్డని ఇచ్చినాడు. ఆయనకు ఒక కుమారుడు ఇచ్చినాడు. అప్పుడు కుమారుడు ఇస్తే యెహోవా దయ వలన నాకు ఒక కుమారుడు ఇచ్చినాడు కనుక నా కుమారుడికి ఏమని పేరు పెట్టాలంటే
నా దేశం లేదు, నా దేశము కనాను దేశము, నా తల్లిదండ్రులు యాకోబు వాళ్ళు అక్కడ ఉన్నారు, మా అన్నలు వాళ్ళందరూ ఉన్నారు. నన్ను ఇక్కడ ఏ దేశానికి తీసుకొచ్చి 40 సంవత్సరాలైంది, నాకు పెళ్ళయింది, నా కుమారుడు పుట్టింది. ఏం పెట్టంటే నేను ఇక వాళ్ళని నా జీవితంలో నేను చూడలేనగా, నా తల్లిని కానీ నా తండ్రిని కానీ నా యొక్క ఇంటినాథులు కూడా ఇంకా నేను చూడలేను. నేను ఎక్కడైనా చచ్చిపోతా కనుక నాకు కుమారుడు పుట్టిన కనుక నా కుమారుని తీరేదంటే మనస్సే. యేసేపుకు పుట్టిన పెద్ద కుమారుడు పేరంటే మనస్సే. మనస్సు అంటే మరచిపోవట. నా జీవితంలో 19 సంవత్సరాలు బయటిన తర్వాత నన్ను మా అన్నలు అమ్ముకొని నన్ను పెట్టి గోతులు చేశారు, తిరిగి అమ్ముకున్నారు, ఇస్రాయేలుకి వచ్చినారు, అక్కడ ఉన్నారు. ఇప్పుడు 40 సంవత్సరాలుగా ఇప్పుడు నాకు కుమారుడు పుట్టిన మనస్సు అంటే నేను వాళ్ళందరినీ నేను మర్చిపోతాను కనుక నా కొడుకు పేరు మనస్సు తెచ్చుకోవడం. మనసు అంటే మర్చిపోవట. ఇక నా జీవితంలో ఇంకా కణాలను నేను చూసేలేదు, నా తల్లిదండ్రులను చూసేలేదు, నా ఆస్తిని చూసేలేదు, నా అన్నదమ్ములు చూసేది లేదు. నేను ఇంకా వాళ్ళకి నాకు సంబంధం కదా నా కొడుకు మనసు అరే మనసా బాగా నచ్చంటే నేను ఇంకా మర్చిపోయిన చెప్పాను. ఆ విధంగా తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు జరిగిన తర్వాత మన ఒక కుమారుడు పుట్టినాడు. ఎవరికి? యేసేపుకు. ఆ యేసేపు పేరు ఏం తెలుసునా? పెద్ద కుమారుడు పేరేం పేరు? మనస్సే. మరచిపోవటం. ఇంకా 2 సంవత్సరాల ఇంకొక పిల్లగాడు పుట్టింది ఆయనకి. ఆయన ఏం కోన పెట్టండి ఏంటి? ఎదుగుదల. నేను అక్కడ నుండి కనాను దేశంలో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కష్టాల్లో బాధల్లో పడిపోయి నా తల్లిదండ్రులతో మర్చిపోయినా కనుక ఇప్పుడు నాకు 2వ కుమారుడుగా ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అంటే ఎదుగుదల. ప్రభులో వర్ధల చేస్తాడు, ప్రభులో విస్తారంగా ఫలించి నేను పెరుగుతాను కనుక నా కుమారుని పేరు ఎఫ్రాయిము అని పెట్టాడు. యేసేపుకి 2 కొడుకులైతే మొదటి కుమారుడి పేరేమో మనస్సు. అంటే నా జీవితంలో మర్చిపోయినాను. అది నుండి కూడా నీ క్రీస్తులో ఎదుగుతున్న కనుక నన్ను వర్ధల చేసిన కనుక నా కుమారికి ఎఫ్రాయిము అంటే ఎదుగుదల. అందుకని నా కుమారి పేరు 2వ కొడుకు ఎదుగుదలని పేరు పెట్టి అప్పుడు ఐగుప్తు దేశంలో దేవుడు ఆశ్రయించి ఆయన విస్తారంగా ఫలించడం వల్ల దాదాపు 40 సంవత్సరాలు ఆ దేశానంతా పరిపాలించే దేవుడు యేసేపునకు ఆశీర్వాదాలు ఇచ్చినాడు. ఆ ఆశీర్వాదం వల్ల యేసేపు రాజు చక్రవర్తి కూడా ఆ దేశంలో చేస్తారు. అప్పటికి దాదాపు 40 సంవత్సరాలు పూర్తయినాయి. నా సహోదరులారా 40 సంవత్సరాల తర్వాత అప్పుడు దేవుడు ఏం చేసింటే యాకోబు ఈ కనాను దేశాలుగా కరువు వస్తుందని 40 సంవత్సరాల క్రితం ఆ మాట ఇది మర్చిపోయిన కనుక ఎప్పుడైతే యేసేపు గోతులు పడిపోయాడో, ఎప్పుడైతే వాళ్ళకి అమ్మపడ్డాడో, ఎప్పుడైతే అక్కడికి పోయినాడో, అక్కడ ఎప్పుడైతే ఎదుగుదల పెంచోడై రాజ్య పరిపాలన చేస్తున్నాడో అప్పుడు ఈ యొక్క దేశానికి కరువు వచ్చింది. ఏ దేశానికి? కనానుకు కరువు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు కరువు వచ్చింది. అప్పుడు అంటూ నా కుమారుడా, ఒక భార్యకేమో 2 కుమారులు, మీరేమో ఒక ఆమెకేమో 10 మంది కదా. 10 మందిలో కూడా మనం మొత్తం 12 మంది. నా కుమారుడు అయితే ఒక కుమారుడు చనిపోయినాడు. ఇంకా బెన్యామీను ఒక ఆయన ఉన్నాడు నా దగ్గర. మీరందరూ 10 మంది కుమారులు కనుక మనకు కరువు వచ్చి కూడా ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఇంకా 7 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాలు కరువు. 7 సంవత్సరాలు కరువు కాక మనం ఎలా బ్రతకాలి? చూద్దామా? ఆహారం లేదు, ఎవరైనా ఇచ్చేలా లేదు, డబ్బా ఉంది, ధనమా ఉంది, ఏదికి కనుక ఎక్కడో ఒక దేశంలో అంట, అది చాలా పెద్ద దూరం చేస్తున్నట. ఆ రాజ్యంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నట. ఆయన చక్రవర్తి అంట. ఎలాంటి వాళ్ళని జడ్జలను పెద్దలు ఎవరు పోయినా కానీ ఏదో ఇచ్చి పంపించి ఆయన పాగుతారు. రాజు మంచోడట. సరిగ్గా నా కుమార్తె పోయి మనం బాధపడతాం కనుక గాడిదలు కట్టగచ్చుకొని డబ్బు తీసుకుపోయి ఆ కరువు లేని దేశానికి పోయి ఆ యొక్క మన డబ్బులు ఇచ్చి ఆ ధాన్యం కొనుక్కొని రండయ్య, మనం కొంతకాలం బ్రతుకుతామని చెప్పి అందరికీ చెప్పారు. కుమార్ అయ్యా మీ కన్నా చేస్తానంటే 2 మాటలు పంపిస్తాను. నాకు బాధకుండా కనుక మీరు కొన్ని మనందరూ బతుకుతాం. ఆ రాజులో మంచివాడు అని చెప్పినప్పుడు అప్పుడు ఈ 10 మంది అన్నలను కలిపినప్పుడు గాడిదలు కట్టుకున్నారు, గాడిదలు డబ్బు తీసుకున్నారు, మొత్తం తీసుకున్న ప్రయాణమైనారు. బెన్యామీను ఎంతగా పెట్టుకున్నాడు యాకోబు దగ్గర. యాకోబు ముసలోడు ఎక్కినాడు. ఈయన పెట్టుకున్నాడు. 10 మంది వాళ్ళని అక్కడికి ఆ దేశానికి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళారు. ఆ ఫిలిష్తీయుల దేశానికి ఆడేవారంటే ఎవరండి? యేసేపు రాజు చక్రవర్తి, కిరీటం చేస్తాడు, రాజ్య పరిపాలన చేస్తాడు. చెప్పండి ఎంత అప్ప ఈ 10 మంది ఉన్నారు. ఆ గాడిదలు తీసుకున్నారు, ఆయన కట్టేసుకున్నారు. ఆయన సింహాసనం మీద కూర్చొని
పోయినారు, మధ్యమంది పోయినారు. అయ్యా వందనాలయ్యా. ఏసేపు సింహాసనంలో కూర్చున్నాడు. మన దేశం కానీ మన ఫిలిస్తీన్లు కానీ ఇలాంటి ఏదో కనాడి దేశం అని చూసి గుర్తినప్పుడు అందరినీ గుర్తుపట్టినాడు. ఏ విధమైన అన్నలు గుర్తుపట్టినాడు. మా అన్నరాయి కొడుకొచ్చిందా, మా నాన్న ఎలా ఉందో, మా అమ్మ ఎలాగని ఈ యొక్క ఏ చరిత్రాలు అర్థమైతే అయ్యా అని అంత దండ పెట్టలేదా? పెట్టారా? పెట్టిన తర్వాత ఎవరిని ఏ దేశం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా దేశము కాదే మీది, మా మాట కాదే మీది, మా మనుషులు కాదే మీరు. ఎక్కడి నుంచే మిమ్మల్ని వేసుకొని మనం తీసుకొని పట్టుకుని పరిస్థితులని చెప్పేసి ఎప్పుడైతే ఆశ్రయించాడు రాదు వాళ్ళ భక్తాన్ని తీసుకున్నాడు. దేవుడు నేను పాపము చేశాను, మరి రాత్ర ప్రార్థన చేసుకుంటూ దేవుడా తండ్రి ఎలాగూ నా బిడ్డలు ఎలాగూ మా నోరు ఎలాగూ ఈయన కూర్చుందా ఎంత కలుగుతుందని చెప్పి కన్నీరు కాపు ఇంట్లో కూర్చొని ఏడ్చేది మళ్ళీ కళ్ళు చూస్తుంది బయటకు వచ్చేది చూస్తున్నాను. ఆ ప్రేమ అప్పుడు ఏసేపు మళ్ళీ బయటకు రాసేసాను. కథ చాలా పోతే చాలా చూడండి ఈ సంగతి నాకు తెలుసు కానీ తర్వాత కానీ ఎవరైతే చెప్పబడి ఎక్కడ అయ్యా మాది ఈ దేశంలో కాదు, మాది కనాను దేశం. మాది మా తండ్రి యాకోబు, మేము 12 మంది కొడుకులము, ఒక భార్యకు 2, ఒక భార్యకు 10 మంది, 10 మంది మేము వచ్చినాము. మాకు ఇంకొక భార్యకు 2 అయితే ఏసేపు ఆయన చనిపోయినాడు. ఇంకొక ఆయనేమో బెన్యామీను ఉన్నాడు తమ్ముడు, ఆయనేమో మా నాన్న దగ్గర ఉన్నాడు. మా నాన్న దగ్గర ఉన్న తర్వాత మాకు కలుగు వచ్చింది 2 సంవత్సరాలు. మేము అన్నాను కదా, మా నాన్న కూడా అన్నానికి పోతున్నాడు. మమ్మల్ని పంపించలేక ఈ డబ్బులు తీసుకొని పట్టేసి మా దేశానికి మేము పోయి మళ్ళా కొనాల్సి మరి వస్తామని చెప్పారు. అందుకే అప్పుడే అర్థమైపోయింది చెప్పి అప్పుడు అందరికీ సామాది చూడండి. దేవుని దేవుడుగా ఉంటుందండి. ఏ చేతి చెప్పి వాళ్ళ మీద ప్రేమ కలిగి ఉన్నారు, గంటని ఇచ్చినారు, ఆ ధాన్యమంతా పెంచినారు, వాటి సమృద్ధి ఆ గాడిదలు మూసి కట్టారు. ఆ కట్టిన తర్వాత ఆ డబ్బు తీసుకోవచ్చు కదా, డబ్బు తీసుకోకుండా దేవుడు దాకా వాళ్ళ చెప్పి మూట కట్టారు పంపించాడు. అప్పుడు ప్రయాణానికి తీసుకెళ్తారు. అప్పుడు అయ్యా రాజు చాలా మంచిదండి, చాలా మంచి మమ్మల్ని కూర్చున్నాం, భోజనం కూడా పెట్టిందయ్యా. మా సంగత చెప్పింది కానీ నేను 50 కూర్చున్నాను. 5 భార్యలను 2 కొడుకులు, 10 మంది కొడుకులు మేము. ఒక ఆయన చనిపోయితే మమ్మల్ని బాగా కొడుతున్నాడు. సరే ఈసారి కూడా ఇస్తాను. 2వ భార్య వచ్చినప్పుడు ఏమన్నా మీరు 10 మంది పిల్లలు కదా, 10 మంది కొడుకులు, 10 మంది 2వ అనుకున్నారంటే ఒక ఆమె చచ్చిపోయిన ఆ తమ్ముడిని తీసుకువెళ్తే మీరు డాక్టర్ ఖర్చు చెప్పాలి. తర్వాత అప్పుడు వేచి అప్పుడు ఆనాడు మీరు నేను కష్టపడి మీకోసం నేను చూడటానికి వచ్చి ఉన్నప్పుడే అతనిపై చుట్టూ నన్ను పట్టుకొని హింసించినటువంటి ఏసేపుని నేనే మీరు ఐక్య దేశానికి నన్ను నమ్ముకొని 30 వెండి నాణాలు తగినటువంటి ఏసేపు నేనే మీ తమ్ముని నేనని చెప్పే కదా. ఆ 10 మంది కడుతుంది ఆయన మమ్మల్ని ఆయన దైవ ప్రేమ కథలో ఉందంట. నేను భయపడుతున్నాను. నేను రావటానికి కారణం ఏంటంటే కరువుకొత్తదని దేవుడు ఎప్పుడు మన కరువుతో చెప్పుక ఆ కరువుల రక్షిస్తాకే దేవుడు ఆ దేశంలో ఈ దేశాలను పంపించాలని చెప్పి వాళ్ళందరి గురించి భోజనాలు చేసి పంపించి తిరిగి వాళ్ళ తన మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి అక్కడ 1920 సంవత్సరాలు ఆ దేశంలో పరిపాలన చేస్తున్నారు. అదే విధంగా వచ్చి నీవు క్రీస్తులో వచ్చలాలంటే నీ హృదయం మారాలా, నీ బుద్ధి మారాలా, నీ జీవం మారాలా, నీ మనసు మారాలా. నువ్వు మార్చుకోని కదా ప్రభువులు ఉన్నట్టయితే ఏసేపు ఎంత దూరం పోయినా ఇశ్రాయేలు జనాంగం ఇక్కడ ఉండి కూడా అనాలు నడిపించి కూడా ఐగుప్తు దేశం కానీ దేవుడు ఆశ్రయించాక అక్కడ రాజుగా నేనేటికి చేయడు. దేవుడు నిన్ను పుట్టించి నిన్ను చుట్టించి నీకు ఆకారం ఇచ్చి నీకు అన్నించి నీకు అవయవాలు ఇచ్చి దేవుడు ఒకసారి చూస్తే నీకు బుద్ధి లేదు, నీకు ఆలోచించండి.
మీ అమ్మ గర్భంలో నీవు ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉత్పత్తి అయినప్పుడే, 9 మాసాలు ఉన్నప్పుడే నిన్ను సృష్టించి ప్రారంభించిన దేవుడిని నేను కాదా? ఒక్కసారి నన్ను ప్రార్థిస్తున్నావా? తిరుగుతున్నావు, వేస్తాను, తిరుగుతున్నావు, వేస్తాను. జాగ్రత్త. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఎక్కడ చూస్తాను? ఈ అమ్మ కడుపులో పుట్టి కాకపోతే నాకు కాపాడి, నీకు భర్తలు ఇచ్చి, నీకు పిల్లలు ఇచ్చి, నీకు ఆస్తి ఇచ్చి, నీకు సంపాదించి ఇప్పుడు దాకా కాపాడితే దేవా పార్టీనే కదా. ఇప్పుడు నాకు ఆశ చేసినావమ్మా. ఏదో చేస్తున్నాను, తింటున్నాను, వెళ్తున్నాం, చస్తున్నాము, పోతున్నాం అంతేరా. ఏసేపులు భద్రంగా చేసి ఏసేపు ఈ లోకంలో ఉండదు. తిరిగిపోయిన తర్వాత కొన్ని వేల మైలు పోయిన కూడా దేవుడు ఎక్కడ ఆచరించినాడు, వారి సంపదలు కూడా ఆచరించినాడు, రాజు కుటుంబాన్ని కూడా ఆచరించాడు. చేసిన ప్రార్థనగా ఆశీర్వాదాలు రాజుగా అయినాడు. ఇలా కరువులు తీసుకున్నాడు. కనుక నీ జీవితంలో ఏవి కూడా ప్రభుని ఏసైనా కూడా వచ్చిన చేయాలంటే వచ్చినలాగా క్రీస్తులో నీవు నడుచుకుని ఎప్పుడైతే విజయం కలిగి, ఎప్పుడైతే వినయం కలిగి, ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి, ఎప్పుడైతే నువ్వు వరకు కలిగి ప్రభులో ఉంటావో జాగ్రత్త. నాకు నేనేమని విరగించినావు. అదే చోట నువ్వు ఒక మాట కూడా ముగిస్తున్నాను, రాష్ట్రం ఏంటి? నాకేమిలే, నాకు బలం ఉంది, నాకు ధనం ఉంది, నాకు గర్వం ఉంది, నా దగ్గర గ్రేట్ అని అనుకుంటున్న జాగ్రత్త. సహోదరులారా, నాకు బలం ఉంది, నాకు ఘనం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు అంతటి ఉంది, నాకు 1000 మంది కాదు, 4000 మంది వస్తాడు కదా. బలగర్వం అంటే అంతే తుచ్చపు బలగర్వటి. ఎవరైనా చెప్తారా? రాజు చేతులు 6 మూల జాడుంటుంది. 6 మూల జాడుంటే ఇంకా 12 27 అడుగుల కిరీటాన్ని పైన పెట్టిడు. ఎంత ఎత్తుంటాడో చూడు. ఈ జనాక మాత్రమే నా చదివే. ఓ ఇజ్రాయేలురా, ఓ దావీదా, నీ శాసన ఓడించుకోకు, లేకపోతే నాకు దాచకోండి, నేను కొడతాను కూడా. దేవుని దేవునిలో వర్తిల్లినాడు కనుక ఆ ప్రార్థన అనుకోగా విశ్వాసం పొంది ఒక్క రాజు విశ్వాసం అనే రాజ్యాన్ని వచ్చి చంపిన అలాంటి బాధకరం కూడా ఎంత ముఖ్య. అలాంటి రాజు రాజ్యపరిపాలన చేస్తున్నటువంటి చక్రవర్తి ఏంటంటే అయోగ్యత రాజును కదా, రాజును కూడా నిలబెట్టి 7 సంవత్సరాలు కట్టి వేయించిన. నీ స్థితి అంటే ఒకసారి ఆలోచింది, నీ బ్రతుకులంటే ఒకసారి ఆలోచింది, మన జీవితం అంటే ఆలోచింది. దేవుని ఎందు విధేయత కలిగి భక్తి కలిగి నచ్చుకుని కొన్నాళ్ళు జీవితం అంటే అరాధ్యంలో తాను ఉంటుంది. అలాంటి కొత్త స్థితిలో వారు పని వారు ఈ ఎంతవరకు దేవుడు నచ్చుకుంటుంది. వ్యక్తిత్వం ఏం చేస్తారంటే నిబద్ధత రాజుని గడ్డి మీద 7 సంవత్సరాలు పడుతుందానికి తర్వాత మళ్ళీ తిరిగి ఆయన నమ్ముకున్న తర్వాత మళ్ళా రాజ్యాన్ని పడతాడు. దేవుడు అలాంటి శక్తి కలిగిన దేవుని మర్చిపోవటం ఈ అంగమంతుకు అవి పడగాక జాగ్రత్త. దేవుని ఏసేపు ఏ విధంగా వచ్చినాడు అదే విధంగా నీవు నీ కుటుంబం వచ్చానికి ప్రార్థన అవసరము. ఎవరైతే ప్రార్థన అనుభవం కలిగి, ఎవరైతే దేవుని ఎంతో భయభక్తి కలిగి, ఎవరైతే దేవుని ఎంతో ప్రేమ కలిగి, ఎవరైతే దేవుని ఎంతో నమ్మకం కలిగి, ఎవరైతే దేవుని ఎంతో విశ్వాసం కలిగి నడుచుకుంటూ ఉంటారో వాడు వర్షంగా చేస్తాను అంటున్నారు. అదే వర్షంగా చేస్తాడు. ఉద్యోగాలకు నీవు మరణకరంగా రోగం వచ్చాదన్నప్పుడు కూడా గోడ తట్టు తిరిగి కన్నీరు పెట్టి ప్రార్థన చేయగా ఉద్యోగాలు ఏంటంటే ఇంకా 15 సంవత్సరాలు ఆలోచించినాడు దేవుడు. నీకు కూడా అలాంటి ఆలోచన కావాలంటే దేవుని వైపు తిరిగి ప్రభుత్వ ఆనందకు ఆయన స్థితిత్తుకుడు ఆయన ప్రచారం అనుసరించినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు కనుక అలాంటి ప్రార్థన చేస్తూ మీరు ఉండవాలని మనం జీవిస్తున్నాం. దేవుడి యొక్క మార్గాన్ని జీవిస్తున్న దాకా ఆమె ప్రార్థన చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణంగా నా పరిస్థితులు కలిగిన ఏ పట్టు వారు నాయన లోకంలో ఆశీర్వదిస్తున్నారు. నా పరాలను నా గర్వాన్ని నడవకని గమనిక వర్తిని
కొత్తగా ఉన్నట్టుగానే కొత్తగా ఇచ్చి కొత్త అందరితో కొత్తగా ఇచ్చి ఒకనాడు తీసుకొని రాకపోతే పదార్థాలు ఇది నాకు మళ్ళా కొత్తగా తప్పకుండా కాకుండా కొట్టుకుని ఇందులో కొత్తగా నేను పాల్గొంటాను నేను జ్ఞాపకం తీసుకొని చెప్పాను